హాయ్ బ్రో. మరి జగన్ గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2029 లో మన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడైతే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు అన్ని రాసి పెట్టుకోండి. వాళ్ళు దేశం వదిలేసిపోయినా అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళకి మనం ఏందో పిలిచి మరి చూపెడదాం, వాళ్ళకు మామూలుగా ఉండదని చెప్పేసి. మీ అభిప్రాయం? 2029 లో ప్రభుత్వం వచ్చిందంట. సరే, ఇప్పుడు ఒకరు మామూలుగా ఉండింది కాదు, ఎవరైనా కానీ ప్రభుత్వం రాదని లేకపోయా. మొన్న కూడా 170 వస్తుందని చెప్పాడు 2024లో. ఎన్ని వచ్చినాయో ప్రజలు చూశారు. అది అంతే. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంలో ఈరోజు పైన సెంట్రల్ సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో అప్పులు కొప్పై పాతాళానికి పోయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అంచెలంచెలుగా ఈ 11 నెలల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకో 20 సంవత్సరాలు అక్కడ కూటమి ప్రభుత్వమే రన్నింగ్లో ఉండింది ఆంధ్రప్రదేశ్లో. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో నారా లోకేష్ గారు పవర్ షేరింగ్ అన్న చేసుకుంటారేమో కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వరని నేను అనుకుంటున్నాను. ఈసారి ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో డౌట్ నాకు. కంపల్సరీ అండి. పోయిన గవర్నమెంట్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేశారో వాళ్ళందరూ ఈరోజు ఇంచులించులుగా స్టెప్ బై స్టెప్ ఈరోజు శిక్షలు అనుభవిస్తున్నారు. ఎగ్జాంపుల్ చూస్తుంటారు వల్లభనేని వంశీ, అలాగే ఎవరెవరైతే తప్పులు చేసి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళందరూ ఈరోజు ఎవరైనా కానీ శిక్ష కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వీటిలో అరెస్ట్ అయి ఉంటే చట్టం తన పని తాను చేసుకుని పోయింది. మరి అధికారంలో లేనప్పుడు ఇలా బెదిరిస్తున్నారు కదా, జగన్ గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది? పోయిన 5 సంవత్సరాలు చూశారు కదండి. చూసి మళ్ళా ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారా? ఈరోజు వచ్చే కంపెనీలు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో ఈరోజు చాలా కంపెనీలు వస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంక వచ్చే కంపెనీలు కూడా రావు. మరి కేజీ బంగారం BMW కార్ల వర్ణిస్తా అంటే ఏది మళ్ళీ ఇస్తా అంటే కేజీ బంగారం సరి ఇవ్వమనండి. ఏదో కేజీ బంగారం కేజీ బంగారం ఇచ్చినా ఏమిచ్చినా కానీ ఈరోజు మొన్న కూడా మ్యాక్సిమం మన కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో వేసింది మొత్తం ఎంప్లాయీస్ అంటే చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులే మన తిరగబడి వేసారు. ఈరోజు వాళ్ళ ఓటింగ్ అనేది వాళ్ళకు ఉంది. మరి ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపుగా 1000 కోట్ల వరకు బంగారం రూపంలో మార్చారు అని చెప్పేసి ఆ బంగారం మొత్తం ఆడబెట్టారు. నాకు అర్థం KGF ఏమైనా పెట్టారేమో. అది వెలక తీసి త్వరగా అది ప్రభుత్వ మొదల్లో ప్రభుత్వానికి డబ్బులు లేవు. ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ బంగారాన్ని ఏడన్నా ఉంటే పట్టుకొని అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించాలని నేను కోరుతున్నాను. మరి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే 2029 లో మన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే మనం ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు అన్ని రాసి పెట్టుకోండి. వాళ్ళ అధికారంలో ఉన్న దేశం వదిలేసి పోయినా కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం ఏందో చూపెడదాం అని చెప్పేసి. మరి ఏమంటారు దాని మీద? నేనేమంటే ఉంది, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఆ రోజు జరిగేది. 2029 లో వస్తామని చెప్పి చెప్తాను. చెప్పడానికి అలాగే చెప్తారు. చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయండి. ఇప్పుడు నేను అంటారు ప్రధానమంత్రి అయిపోతానంటే అయిపోతానా? టైం పడుతుంది. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ముందు కార్యకర్తలతో కమ్యూనికేషన్ బిల్డప్ అవ్వాలి. ప్రజలకి గత 5 ఏళ్ళు ఏం చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు చెప్పడం మాటలు, ఇప్పుడు మరి గతంలో 175 అన్నారు, ఏమైంది? అంతే కదా. ఇప్పుడు కూడా మన మాటలు చెప్పడం ఒక వంతు, కానీ పని చేసి చూపించడం అనేది వేరే వంతు. వచ్చిన తర్వాత చూద్దాం. ఒకవేళ అదే జరిగిందనుకో అప్పుడు ఇంకా గతంలో మాట అనేవారు, ఏదో బీహార్ రాష్ట్రం అది ఇదని అనేవారు. ఒకవేళ అదే జరిగితే జరగొచ్చేమో. అది జగన్ గారి రెడ్ బుక్ కూడా వస్తుందంట. జగన్ గారి రెడ్ బుక్ అనే ఉండలేదండి, ఆయన గుడ్ బుక్ ఏదో అని అంటున్నాడు. మరి ఆయన గుడ్ బుక్ ఏ విధంగా ఉంటుందని చూడాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఒకవేళ ఆయన జరిగితే ఏ పాటికే జైళ్ళన్నీ ఫుల్ అయిపోవాలి. అంత అరెస్టులు ఏం జరగట్లే కదా. ఎవరు జరిగినాయి? వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది. గతంలో సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు అరెస్టులు జరిగినాయి. ఇంకెవరు జరిగినాయి? కోడళ్ళని, పేరునాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ మాజీ మంత్రులే కదా. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాదాపు 2 నెలల నుంచి పరారీలో ఉన్నారు. మరి ఇలా ఎవరు అరెస్ట్ చేయలేదే? మరి నెక్స్ట్ జగన్ గారు అరెస్ట్ ఉంది అంటున్న 27 బిఫోర్ మరి అది జరగకపోవచ్చు. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేయాలంటే అది ఈజీ కాదండి. ఎందుకంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎక్కువ చూపెడతారు. మామూలుగానే చిన్న జరిగితే సోషల్ మీడియా అంతా కూడా 1-4 చెప్పి పబ్లిసిటీ ఎక్కువ అవుద్ది. ఇప్పుడు ఇటువంటి టైంలో కూటమి ప్రభుత్వం రిస్క్ చేసిందని అంటే ప్రభుత్వం మీద ఒక పెద్ద అభాండమే పడుతుంది.
మరి దాని మీద కొంచెం వాళ్ళు క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేయాలంటే రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి. గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు మన అమిత్ షా గారు పర్మిషన్ తీసుకోవాలి, లా అండ్ ఆర్డర్ అంతా కూడా కరెక్ట్ చేసుకోవాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని చెక్ చేసుకున్న తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ అనేది మిస్కంట్రోల్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. అది కూడా పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు ఎలా పడితే అలాగేదో సాధారణ వ్యక్తులకి జగన్ అరెస్ట్ చేస్తామని అంటే రోడ్ల మీద వచ్చి నానా హంగామా జరుగుద్ది. ఆ తర్వాత మిస్కంట్రోల్ అయితే అప్పుడు రాష్ట్రపతి పాలన వస్తుంది. అరెస్ట్ అయితే ఒకవేళ జరగచ్చేమో, మ్యాక్సిమం నేనైతే జరగదు అనుకున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అనే పేరు పడిపోతాయి. మరి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేనైతే అరెస్ట్ జరగదేమో అనుకున్నాను, ఇంకా అలా గిడ్డతారేమో. ఒకవేళ ఈ లెక్కర్ స్కామ్ లో ఏదైతే 3,500 కోట్లు అని ఏవైతే ఒక రఫ్ ఎస్టిమేషన్ చెప్తున్నారో అది ఒకవేళ రికవరీ అయితే చేయొచ్చేమో, కానీ అరెస్ట్ అయితే అంత ఈజీగా జరగదు అనుకున్నాను. ఆల్రెడీ ఒకవేళ జగన్ గారు కూడా ప్రిపేర్ అయిపోయి ఉండిపోయారు. ఇప్పుడు ఆయన ఈ పాస్ట్ 10 to 15 days లో మనం చూస్తూనే ఉన్నాం, డైలీ వారానికి 2 ప్రెస్ మీట్లు పడుతున్నాయి. కానీ ఏ రోజు కూడా నేను ఏపీ లెక్కర్ స్కామ్ చేయలేదు, దాంట్లో ఇదంతా కూడా తప్పు అనేటట్టు దాని గురించి ఎక్కడ మాట్లాడతాను. కేవలం ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్పితే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అంటే ఆయన ప్రాక్టికల్ గా ఫిక్స్ అయ్యారు, అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి. మరి చూద్దాం, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇటు కూటమి ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళ మీద తప్పు పడకన్నా ఆధారాలతో చూపించాలి. ఆధారాలు చూపించకుండా ఏదో గుడ్డొచ్చి చెల్లో పడినట్టు ఎలకొచ్చి నడిపెత్తనింది అన్నట్టు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద మాత్రం వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో ఉన్నోళ్ళ మీద ఎప్పుడైనా నెగిటివ్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఆల్రెడీ పథకాలు ఇవ్వట్లేదని చెప్పి కొన్ని వస్తున్నాయి కాబట్టి ఆ వీటిని కంపేర్ చేయకుండా జాగ్రత్తగా చేయగలగాలి. అలా చేయగలిగితే ఆధారాలతో చూపెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు. ఇప్పుడు తప్పు చేస్తే నువ్వైనా నేనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా అరెస్ట్ అవ్వాల్సింది, అది కామన్ విషయం. అది మరి 2029 లో జగన్ గారు వస్తారా? మరి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇవన్నీ పగటకల్లా అనుకోవాలి మనం. అర్థమైందా? ఇప్పుడు ఎలక్షన్ 4 నెలలు ఉంది, మనకి ఏ నాయకుడైనా వచ్చే అవకాశం ఉందని మనకి ఎప్పుడు తెలుస్తుంది? కరెక్ట్ గా మనకి ఒక ఎన్నికలు జరిగే నెల రోజుల ముందు నుంచి కూడా మనకు ఒక ట్రెండ్ అనేది అర్థమవుతుంది. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది, ఇంత రేషియో నుంచి ఇంత రేషియో అని చెప్పి అర్థమవుతుంది. అప్పటికి కూడా తెలియలేదనుకో, వాళ్ళు పిచ్చోళ్ళు అని అర్థం. ఇప్పుడు గతంలో మనం ఏమనుకున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంది, కట్టి కష్టం మీద అయినా సరే ఒక 5-10 సీట్లు అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓ ట్రెండ్ అనేది అర్థమైంది. ఆ ట్రెండ్ బట్టి ఫాలో చేస్తే ఆటోమేటిక్ గా ప్రజలందరూ కూడా వ్యతిరేక చూపించి ఇటే తిప్పారు. ఒకవేళ మీరు అనేటట్టు 29లో ఆ ట్రెండ్ అనేది ఇటు తిరిగింది అనుకో, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే ఆయన వస్తాడు. ఇప్పుడు ఎప్పుడో జరగబోయేదానికి మనం అయితే చెప్పలేము. వస్తే అదృష్టం, ఆయన అదృష్టం, మన అదృష్టం కాదు. అర్థమైందా? రాలేదనుకో ఇంక మనం చేసేది ఏమీ లేదు. మరి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2029 లో మన ప్రభుత్వం వస్తది, ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మనల్ని వాళ్ళ పేర్లు అన్ని రాసి పెట్టుకోండి, మనం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దేశం వదిలేసిపోయినా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళ పని పడదామని అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏమండి? ఈయన పెట్టాడు పథకాలు పోల్డ్ అన్ని, చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఏదో లైన్ అన్ని ఇవ్వగలిగాడా? ఎలా పోయి అలాగే ఇంకా ఇప్పుడు ఈయన 190 పెడితే ఆయన 300 పెడతాడు, అప్పుడు గెలుస్తాడు. గెలిచేస్తే ఇలాగే ఒకరికొకరు కొత్తలు ఊరుకుని మన ప్రజలను పాడు చేస్తామే, కానీ ఇందులో ఏంటండి ఆవేశం? గెలుస్తారంటే 190 చెప్తున్నాను, 100 పథకాలు పెట్టి గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు. 200 అంటాడు. ఇప్పుడు రేపొద్దున మనం పిచ్చోడు ఇలా చేస్తామేగా, వెళ్తే వాళ్ళు పగలాలు మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. ఏమండి? వాళ్ళు ఆ పథకం పెడితే రేపొద్దున గ్రీన్ బుక్ అంటాడు, రాత్రి నీలం పుస్తకం అంటాడు. బలం వచ్చిన తర్వాత ఎవడు మాట్లాడడానికి ఏంటండి? బలాన్ని బట్టే ఉంటుంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పేసి అన్నారు. ఏమంటే ఆయన ఆలోచించాడు, ఇంకా ఎక్కువ ఏంటంటే ఆలోచించంటే మామూలు పెన్షన్ ఇంకా ఏదో పెంచాలన్నారు. 4,000 అన్నది 3,000 అన్నది నేను పెంచలేను, హాస్పిటల్ సాలదు అన్నాడు. అలాగేం చెప్పలేదుగా. మరి ఈయన ఇస్తాను అన్నాడు, గెలిచాడు, ముందే దానికే సంతకం పెట్టాడు. అధికారంలో లేనప్పుడే ఇలా బెదిరిస్తున్నారంటే జగన్ గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఏమండి? ఇంతకు ముందు జగన్ ఉన్నాడు, మళ్ళీ జగన్ వచ్చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి అన్నాడు, ఇవాళ ఏంటి కుర్చీలో కూర్చున్నాడు? లిక్కర్ స్కామ్ లో జగన్ గారు అరెస్ట్ అవుతారంటారా? ఏమండి? నేను అంత పెద్ద నాయకుడిని కాదండి, నేను ఆల్రెడీ వ్యవసాయం చేసుకునే రైతు పెట్టిన ఆయన. మరి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సో 2029 లో మన ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడైతే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, వాళ్ళు దేశం వదిలేసిపోయినా పదవిలో ఉన్నా లేకపోయినా మనం ఏందో చూపెడదామని. సో మీరేమంటారు? 2029లో మళ్ళీ ఇంకా 5 years టీడీపీ కూటమి ప్రభుత్వమే గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది. నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టమని మాటలు మొత్తం అల్లాడప్ప మాటలు. నెక్స్ట్ కూడా 2029 తర్వాత కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు.
ఎవరు ఏం చేయలేరు. అట్లా చేసిన వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో చుట్టూ తిరుగుతున్నారు. బోరుగడ్డ అనిలు మన ఉదాహరణ 30 కిలోలు తగ్గానని ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా చెప్పేది ఏమి ఉండదు. వీళ్ళందరూ మొత్తం ఆషామాషి మాటలు చెప్పి అల్లాటప్ప మాటలతో వీళ్ళు ఊరకట్ట డైలాగులు వేయటం తప్పించి ఏముండదు అక్కడ. సో మరి అధికారంలో లేకపోతేనే ఇలా భయపెడుతున్నారు కదా, ఇలా బెదిరిస్తున్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలా ఉంటది అంటారు? అధికారం లేకపోతే అంటే ఇప్పుడు వాళ్ళ నాయకుడు రౌడీ నాయకుడు కాబట్టి రౌడీలా పెంచారు జనాల్ని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. గొడవలు ఏం లేకుండా చూస్తారు. రౌడీలు ఏం చేస్తారు, రౌడీజం చేస్తూ ఉంటారు. నువ్వు మంచి చేసే వాళ్ళని జనాలందరూ మంచి చేయించేటట్టు చేస్తారు. వాళ్ళ నాయకుడు మొత్తం 5 సంవత్సరాలు ఎట్ట రౌడీజం చేశాడో, ఎన్ని ప్రాణాలు తీశాడో అందరికీ తెలుసు. ప్రజలందరూ చూసి అందుకే ఈ సంవత్సరం ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వం గెలిపించింది ఆ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసింది. మరి జగన్ గారు గెలిచే అవకాశాలు లేవంటారు. 175 వస్తాయని చెప్పాడు. 175లో ఆయనకి పంగనామాలు పడి 11 వచ్చినాయి. 11 సీట్లు. ఇటు డబ్బులు పంచుతాడు, అటు డబ్బులు పంచుతాడు. మేమే మీ అక్కాయి, మీ చెల్లి, మీ తమ్ముడిని మీ ఇంటి బిడ్డని అంటాడు. అవి చేస్తాడు, ఇవి చేస్తాడు, పథకాలు పెంచుతానంటాడు. ఎన్ని పెంచినా ప్రయోజనం లేదు. నువ్వు సైకో రాజ్యం అని అందరికి తెలిసిపోయిందిగా. తెలిసింగానే అందరూ మరి ఇక ఓట్లు ఎట్టేయాలా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు లేని ఈ మొత్తం చూసుకొని జాగ్రత్తగా ఎట్టేస్తే మనం బాగుపడతాం, మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉండిద్ది రేపు పొద్దున అని అందరూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు సూపర్ మెజార్టీతో.